ఇమాన్యుయల్ వీక్లీ గాస్పల్ టీవీ ఈ నెల ఆఖరి వారం సువార్త పందిరపొంగుడి జంక్షన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తమే జై. హల్లెలూయా. అలాగా సువార్త చెప్తున్నాం. బావా బావా ఇచ్చారా బావా? ఏ సంగతిలో అలా చర్చిరా బావా. దేవుని వెళ్ళి ఏసయ్య నిజమైన దేవుడు. ఇదమ్మా ఎందుకు నేను చెప్తున్నాను, మతాల కోసం కాదు. మనం అందరూ ఏదో రోజు భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి కదా, అవునా కదా? భూమిని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. మనలో ఎన్నో పాపములు ఉన్నాయి. ఇన్ని పాపాలతో మరణిస్తే మనం దేవుడి దగ్గర చేరలేం. దేవుడి దగ్గర చేరలేని అందరూ శిక్షకు వెళ్తారు. దాన్ని నరకం అన్నారు. నరకంలో అగ్నిగుండం, యుగాలు భరించలేని బాధ. మనల్ని ఆ బాధని తప్పించడానికి దేవుడు మానవుడికి జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు. మనందరికీ చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష అంతా యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఇదమ్మా యేసయ్య నమ్మితేనే స్వర్గానికి వెళ్తాం, దేవుడి రాజ్యానికి వెళ్తాం. భూమి మీద కూడా జీవితం, మంచి జీవితం దేవుడు ఇస్తాడు. మీకు దగ్గరగా ఎక్కడ చర్చింటే అక్కడ వెళ్ళు, సరేనా? చెప్పమ్మా, చదువు అమ్మా. అమ్మా బాగున్నారా? చర్చికి రండి అమ్మా. యేసయ్య నిజమైన దేవుడు. ఎందుకు మేము చెప్తున్నాడమ్మా, మనం ఏమనుకుంటాం, చనిపోయేంత వరకు ఎలా బ్రతుకుతో అదే మనం జీవితం అనుకుంటాం. కానీ మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. శరీరం అట్లా కలిసిపోద్ది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. మనలో చాలా పాపం ఉంది. ఇన్ని పాపాలు మనం ఉంచుకొని పరిశుద్ధుడిని దేవుడి దగ్గర చేరలేం. అందుకే మన పాపాలు తొలగించడానికి ఆ దేవుడే భూమి మీద మానవుడిగా వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసయ్యే మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష అంతా యేసుక్రీస్తు భరించారు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్య నమ్ముకోవడం ద్వారా పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. ఏటమ్మా? అందుకే చర్చికి రండి తల్లి. ఓకే ఓకే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రండి.